హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో బిగ్ బాస్ హౌస్ డే 86 ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అయితే బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్క్లు జరుగుతున్నాయి కదా. దాంట్లో ఫస్ట్ టాస్క్లో కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో ఇమాన్యుయల్ అనేది విన్ అవుతాడు అన్నమాట. అయితే ఈ టాస్క్ వచ్చేసి మ్యాథమెటిక్స్ గురించి ఉంటుంది అన్నమాట. బిగ్ బాస్ వాళ్ళు ఆన్సర్ని చెప్తారు. దానికి సంబంధించిన దానికి మ్యాచ్ అయ్యే క్వశ్చన్స్ అనేది ఒక పేపర్లో రాయడం జరుగుతుంది. ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్ ఏదైతే వీళ్ళు బిగ్ బాస్ చెప్తాడో ఆ ఆన్సర్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఆ క్వశ్చన్ని తీసుకొచ్చి కెమెరాకి చూపించాలి. ఇదన్నమాట టాస్క్. ఈ టాస్క్లో ఇమాన్యుయల్ విన్ అవుతాడు. సెకండ్ టాస్క్లో తనుజ, భరణి గారు అలాగే డెమాన్ పవన్ పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో తనుజ విన్ అవుతుంది. టాస్క్ వచ్చేసి ఏంటంటే సెకండ్ టాస్క్ వచ్చేసి డెమాన్ పవన్ ప్లస్ రీతు సెకండ్ టాస్క్లో డెమాన్ పవన్, తనుజ, భరణి గారు పార్టిసిపేట్ చేస్తారు. ఈ టాస్క్లో తనుజ విన్ అవుతుంది. ఈ టాస్క్ వచ్చేసి ఏంటంటే ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ని బురదలో ఎవరైతే ఎక్కువగా బురదలో నాటాలి. ఫ్లవర్స్ని ఎవరైతే ఎక్కువగా ఉంటాయో కింద పడిపోకుండా ఉంటాయో వాళ్ళు విన్ అన్నమాట. దీంట్లో తనుజ విన్ అవుతుంది అన్నమాట. చాలాసేపు టాస్క్ ఇది కొంచెం ఆర్గ్యుమెంట్ టైప్, ఫిజికల్ టాస్క్ కాదు కానీ కొంచెం ఫిజికల్ లాగా అయిపోతుంది. దీంట్లో తనుజ చాలా సీరియస్ అవుతుంది అన్నమాట డెమాన్ పవన్ పైన. నువ్వు ఫిజికల్ అవుతున్నావు అని చెప్పేసి, నువ్వు నీ ఫ్లవర్స్ని నువ్వు కాపాడుకో కింద పడేయకుండా, అంతేగాని నువ్వు ఫిజికల్ ఎందుకు అవుతున్నావు అని చెప్పేసి చాలా సీరియస్ అవుతుంది అన్నమాట. కానీ ఇందులో పాపం డెమాన్ పవన్ అసలు చాలా సీరియస్. తను ఎంత సీరియస్ అయినా కానీ డెమాన్ పవన్ నార్మల్గానే మాట్లాడుతూ ఉంటాడు. డెమాన్ పవన్ తన ఫ్లవర్స్ని కాపాడుకోవడం కోసమే ట్రై చేస్తున్నాడు. ఇక్కడ తనుజ తన ఫ్లవర్స్ని తీసేయడం కోసం చూస్తుంటుంది. అలాగే భరణి గారు కూడా తన ఫ్లవర్స్ని తీసేయడానికి ట్రై చేస్తుంటారు. వీళ్ళిద్దరిని ఆపడం కోసం డెమాన్ పవన్ వాళ్ళని పక్కకి లాక్కెళ్తాడు అన్నమాట. దీనికి తనుజ ఫుల్ సీరియస్ అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు డెమాన్ ఎవరైనా అదే చేస్తారు. ఆ ప్లేస్లో ఉంటే ఇద్దరు తన ఫ్లవర్స్ని లాగినప్పుడు, తన ఫ్లవర్స్ని పడగొట్టాలని చూసినప్పుడు ఎవరైనా ఫిజికల్కి వెళ్తారు. అంటే ఫిజికల్ అంటే కావాలని కాదు, అది గేమ్. తన ఫ్లవర్స్ని తన మట్టిలోనే ఉండాలని కాపాడుకోవడం కోసం తను నెట్టుతాడన్నమాట. దానికి తనుజ ఫుల్ ఫైర్ అయ్యి ఏదేదో మాటలు అంటాడు. అన్నప్పటికీ డెమాన్ పవన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా కూల్గానే సమాధానం ఇస్తాడు. కూల్గానే రియాక్ట్ అవుతాడు. కానీ డెమాన్ పవన్ చూస్తే చాలా బాధ అనిపించింది. అసలు డెమాన్ పవన్ చాలా సెన్సిటివ్ పర్సన్. అట్లాంటి అబ్బాయిని కావాలి, ఏదన్నా పాయింట్ దొరికితే చాలు తనని ఏదేదో అనేస్తుంది. అది మాత్రం కరెక్ట్ కాదు. డెమాన్ పవన్ కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడితే ఇంకా బాగుండేది అనిపించింది.